ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? నేను ఏది అని చెప్పలేను, బికాజ్ ముగ్గురు స్టార్డమ్ ఉన్న వాళ్ళు, సో ఎవరని చెప్పలేము. గేమ్ చేంజర్ ట్రైలర్ కానీ సాంగ్స్ చూసారు? నాకు బాగా నచ్చింది. సో ఎట్లాంటి లుక్స్ కానీ అంతా ఎట్లా ఉంది? చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. సో గేమ్ చేంజర్ అంటే నేను అసలు ఆ ట్రైలర్కి దాన్ని చూసి ఫిక్స్ అయిపోయేది హిట్ మూవీ అని చెప్పి. ఖచ్చితంగా. ఓకే, మరి డాకు మహారాజ్ అండ్ ఆయన గురించి, బాలేబాబు గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు, మనం అంత రేంజ్ ఉండడం కూడా కాదు. ఖచ్చితంగా అది కూడా హిట్ అయింది. ఎట్ ది సేమ్ టైం వెంకటేష్ గారి మూవీ ఉంది, సో అది కూడా ఖచ్చితంగా బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యింది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, సో కామెడీ అనేది ఫుల్ ఆఫ్ ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, అండ్ శంకర్ గారి మార్కు ఆయన డైరెక్షన్ కానీ చూపించే విధానం అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంచెం యూనిక్గా అనిపించింది, లైక్ సాంగ్స్ ఆర్ క్రియేటివిటీ చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ గాంధీ డ్యూయల్ రోల్ అనుకుంటున్నారా, త్రిబుల్ రోల్ అనుకుంటున్నారా? అసలు అంటే లైక్ ఆ పాస్ట్ అనేది ఉంది, సో ఖచ్చితంగా డ్యూయల్ రోల్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మొత్తానికి 3 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? నేను చెప్పినా కదా, ముగ్గురు హిట్ అవుతారు. ముగ్గురు సమానం అంటే ముగ్గురు స్టార్డమ్ ఉన్న వాళ్ళే, సో ఎవరు ఏంటని చెప్పలేము. వెంకటేష్ గారు అండ్ బాలేబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు, సో ముగ్గురే. సో ఎవరు ఏంటనేది మనం చెప్పలేం. సో అందరూ మూవీ చూడండి, రివ్యూస్ అయితే ఇవ్వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ 3 ఖచ్చితంగా 3. ఎందుకంటే అక్కడ శంకర్ గారు ఉన్నారు, ఇక్కడ బాబీ గారు ఉన్నారు, అక్కడ అనిల్ రావిపూడి గారు ఉన్నారు. సో ఎవరిని మనం తక్కువ అంచనా వేయద్దు. సో 3 విన్నర్లు కావాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ ట్రైలర్ కానీ సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది గేమ్ చేంజర్? శంకర్ గారు అయితే కంబ్యాక్ ఇస్తారని అనిపించింది నాకు. నెక్స్ట్ లెవెల్లో ఉన్న విఎఫ్ఎస్ కూడా, సాంగ్స్ కూడా మొన్న వచ్చిన 2 సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. సో అవి కూడా బాగున్నాయి. సో నేను ఒక 30 మినిట్స్, ఒక 40 మినిట్స్ ఉంటుందండి నేను సో దానికోసం నేను ఈగల్గా వెయిటింగ్ నేను. సో అలానే హెలికాప్టర్ షాట్ కత్తి పట్టుకుని వస్తుంటే థియేటర్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ అని నేను అనుకుంటున్నా. అల్టిమేట్ సీన్, డైలాగ్స్ కానీ అంటే అసలు ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారా, డ్యూయల్ రోల్ అనుకుంటున్నారా, త్రిబుల్ రోల్ అనుకుంటున్నారా? డ్యూయల్ రోల్. ఎందుకంటే ఆల్రెడీ శంకర్ గారు చెప్పారు స్టోరీ కూడా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ నుంచి ఒక పొలిటికల్ లీడర్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ అని. అందరూ త్రిబుల్ రోల్ అనుకుంటున్నారు, కానీ త్రిబుల్ రోల్ ఏం కాదు. ఓన్లీ ఐఏఎస్ ఇంకా సీఎం కావాలనేది వాళ్ళ నాన్న కోరిక. సో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది గేమ్ చేంజర్. ఓకే, అయితే ఇప్పుడు కలెక్షన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వమని చెప్పేశారు, ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ. సో ఈరోజు మళ్ళీ నేను ఒకసారి అడుగుతానని దిల్ రాజు గారు అంటున్నారు. ఒకవేళ అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా? అడిగితే నాకు తెలిసి అయితే దేవరకు ఎలా టికెట్స్ పెట్టారు, ప్రైజ్ అలానే పెడతారు. పుష్ప రేంజ్లో అయితే ఉండదు. అది పుష్ప రేంజ్ ఉండాలంటే ఏపీలోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అక్కడ ఇలా ఉంటుందని. సో తెలంగాణలో ఇంకా ఇలా వెళ్తారన్నారు, మరి ఏమిందో తెలియదు. సో దేవర రేంజ్లో ఉంటే మాత్రం కలెక్షన్స్ అయితే 500 crores అయితే దాటిపోతాయి. ఓకే బ్రో.